నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. దేశం మొత్తంలో కూడా రాజకీయ సమీకరణాలు విపరీతంగా మారిపోతూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా రోజుకొక కొత్త అప్డేట్ అయితే తెరపైకి వస్తూ ఉంది. వీటన్నిటిపైన మనతో మాట్లాడడం కోసం, వీటి గురించి విశ్లేషించడం కోసం మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ సార్. సార్‌తో మాట్లాడదాము. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇవాళ మాట్లాడే టాపిక్స్ అయితే చాలా చాలా ఉన్నాయి సార్. ఫస్ట్ వచ్చేటప్పటికి ఏపీలో వాలంటీర్స్ గురించి. ఈ వాలంటీర్స్ గురించి ఒక రకంగా వార్ జరుగుతుందనే చెప్పాలి. ఇటువైపు టీడీపీ ఏమో వాలంటీర్స్ వ్యవస్థని ప్రస్తుతానికి ఆఫ్ చేయాలి ఎలక్షన్స్ వచ్చే వరకు అని చెప్పారు. ఇటువైపు వైసీపీ ఏమో వాళ్ళని కంటిన్యూ చేయాలి, లేదంటే అవ్వాతాతలకి బయటకొచ్చి పెన్షన్ తీసుకోలేని వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అసలు ఏంటంటారు ఇదంతా? యాక్చువల్లీ వాలంటీర్ల వ్యవస్థ ఎన్నికలకి ముందు నుంచి, అంటే ఎన్నికలు దగ్గర పడటానికి, డేట్స్ రావటానికి ముందు నుంచి కూడా అది కాంట్రవర్సీగానే నడుస్తున్నది. అవును సార్. ఈ ముఖ్యంగా ఎలక్షన్స్ టైంలో ప్రతిపక్ష పార్టీలు న్యాచురల్ గానే దాన్ని అడ్డుకోవటానికి ప్రయత్నిస్తాయి. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ ప్రభుత్వం దగ్గర, ప్రభుత్వ ఖజానా నుంచి జీతం తీసుకుంటూ ఈ సేవలు చేయటం, ఎలక్షన్స్ లో రూలింగ్ పార్టీకి మద్దతుగా పనిచేయటం అనేది అది ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ కి వ్యతిరేకం అని చెప్పి ఆల్రెడీ సిఈసికి కంప్లైంట్ ఇవ్వటము, దాని మీద సిఈసి మనం స్పందించటము, దానికి వాలంటీర్లు అనుమతించొద్దు, ముఖ్యంగా పెన్షన్ల పంపిణీని చేయించొద్దు వాళ్ళ చేత, వాటికి ప్రత్యామ్నాయ మార్గం చూసుకోండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. నిజానికి ఇది రూలింగ్ పార్టీ ఎప్పటి నుంచో ఊహిస్తున్నదే ఈ సమస్య వస్తుంది అని. ఎందుకంటే ప్రతిపక్షం వాళ్ళు దీని మీద చాలా కాలంగా, ముఖ్యంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి నేతృత్వంలో ఉన్న ఒక సంస్థ, సోషల్ ఆర్గనైజేషన్ కూడా దాని మీద కంప్లైంట్స్ ఇవ్వటము అది చేస్తున్నది. నిజానికి ఇప్పుడు వచ్చిన సిచ్యువేషన్ ఏంటంటే, పాలక పార్టీ వైసీపీ జగన్ గవర్నమెంట్ గెలిచినట్టు అనిపిస్తుంది. గెలిచింది, టీడీపీ కూటమేమో గెలిచి ఓడింది అనిపిస్తుంది. ఎట్లాగంటే ఇప్పుడు రూలింగ్ పార్టీకి ముఖ్యంగా వాలంటీర్లు ఒక పెద్ద ఎసెట్ ఏమండి. ఎందుకంటే ఈ పెన్షన్లు నడవలేని వాళ్ళు, వికలాంగులు వీళ్ళందరూ కూడా ఇంటి ముందుకి గుమ్మంలోకి వచ్చి పెన్షన్ ఇచ్చి వాళ్ళని పలకరించి చేతిలో డబ్బులు పెట్టి వెళ్ళటం అనేది ఈ గతంలో ఎప్పుడు జరిగింది కాదు. కాకపోతే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా అకౌంట్లో వేసే సిస్టమ్ ఉంది, కానీ స్వయంగా మనుషులే ఇంటికెళ్ళి డబ్బులు నగదు ఇచ్చే, ఓ పక్కనేమో కేంద్రం నుంచి రాష్ట్రాల దాకా అందరూ ఈ ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్, డిజిటలైజేషన్ ఎంకరేజ్ చేస్తుంటే, ఇక్కడ నగదు తీసుకెళ్ళి ముసలమ్మలు, మా అవ్వల తాతల చేతుల్లో నగదు క్యాష్ డబ్బులు పెట్టడం అనేది ఒక రకంగా అది చాలా మంచి చర్య, మంచి నిర్ణయం కూడా. చాలా మంది చాలా హర్షిస్తున్నారు, నడుస్తున్నది. అయితే జగన్ గవర్నమెంట్ ఈ చర్యతో, ఇప్పుడు జరిగిన ఎలక్షన్ కమిషన్ చర్యతో ఎందుకు ఓడిపోయి గెలిచిందంటే, ఇప్పుడు పెన్షన్లు ఈ 5 ఏళ్ల నుంచి ఇంటింటికి పెన్షన్లు చేరుతున్నాయి. ఇప్పుడు చేరటం లేదు. ఎన్నికల ముందు అసౌకర్యం రూలింగ్ పార్టీకి ఏమన్నా అసౌకర్యంగా ఉంటుందా? ఆ విషయంలో ఓడిపోయినట్టు అనిపిస్తుంది. అయితే గెలిచింది ఎందుకు అంటే, జగన్ అండ్ కో వాళ్ళు ఏం చెప్తారు, మేము 5 ఏళ్ల నుంచి మీకు చేతుల్లో డబ్బులు పెడుతున్నాము, ఇప్పుడు చంద్రబాబు అండ్ కో దాన్నేమో దెబ్బ కొట్టేశారు, కాబట్టి మీరు రేపటి నుంచి వెళ్ళి సెక్రటేరియట్ ఉన్నాయి కదా జిల్లాల్లో, గ్రామాల్లో, వాటి ముందుకు వెళ్ళి క్యూలో నిలబడి వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకొని ఇంటికి వెళ్ళమని చెప్తున్నది. నిజానికి మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు అండ్ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఏం చెప్తున్నారు, మీరు ఆన్లైన్లో అకౌంట్లో డబ్బులు వేయండి, వాళ్ళు వచ్చి సెక్రటేరియట్ ముందు నిలబడాల్సిన అవసరం ఏముంది అని. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, మరి జనానికి అసౌకర్యం కలిగించాలి కదా, అది మైండ్ లో రికార్డ్ కావాలి వాళ్ళకి. దే హ్యావ్ టు బేర్ ఇట్. చేస్తే ఏంటంటే అప్పుడు అపోజిషన్ మీద కొంచెం నెగిటివిటీ, అరే జగన్ గారేమో 5 ఏళ్ల నుంచి ఇట్లా ఇస్తూ ఉంటే వీళ్ళు వచ్చి మధ్యలో దెబ్బ కొట్టారే అనే ఒక ఫీలింగ్ కనుక వాళ్ళల్లో నాటుకుంటే, అది ఎలక్షన్స్ లో రేపు ఓటింగ్ టైంలో రిఫ్లెక్ట్ అవ్వచ్చు. సో ఇదంతా కూడా ఇట్లా ఎత్తులు జిత్తులుగా నడుస్తున్నది వ్యవహారం. జగన్ కేమో ఇది ఓడిపోయి గెలిచినట్టు అనిపిస్తున్నది. రేపు ఎలక్షన్స్ టైంలో, ఓటింగ్ టైంలో ఏమో అరే జగన్ ఇస్తే ఆయన దెబ్బ కొట్టాడని అనుకున్నారంటే ఒక రకంగా ఉంటుంది, రూలింగ్ పార్టీకి ప్లస్ అవుతుంది. అట్లాగా తెలుగుదేశం ఏమో గెలిచి ఓడినట్టు. నిజానికి తెలుగుదేశం ఇది ఒక దానికి అగ్ని పరీక్ష లాంటిది ఆ కూటమికి. ఎందుకంటే వాలంటీర్లు ఇళ్లకి వెళ్ళి డబ్బులు ఇవ్వటాన్ని నిరోధించారు అంటే అది వాళ్ళ విజయమే.
ఏమి అంటే ఒక ఈ రాజకీయ ప్రక్రియను వాళ్ళు ఆపినట్టు. ఏది ఈ వాలంటీర్ల వ్యవస్థని రాజకీయాల్లోకి వైకాపాకి అనుకూలంగా వ్యవహరించడాన్ని నిరోధించినట్టే. అది సక్సెసే. కానీ అరే చంద్రబాబు నాయుడు మాకు ఇంటికి రాకుండా డబ్బులు ఇంటికి రాకుండా చేశాడే అని గనక ఓటర్లు ఫీల్ అయితే, ఆ బెనిఫిషరీస్ కనుక ఫీల్ అయితే, అది నిజంగా మరి ఎఫెక్ట్ చూపించే ప్రమాదం ఉంది. నెగిటివ్ ఎఫెక్ట్ చూపించే ప్రమాదం ఉంది. సో అందుకని ఆయన ఒక రకంగా గెలిచారు కానీ ఇంకో రకంగా ఓడిపోయే ప్రమాదం అయితే ఉన్నది. అది రేపు ఎన్నికల ఫలితాల తర్వాత కానీ తెలియదు. జగన్ పరిస్థితి ఇది. సో మొత్తం మీద అల్టిమేట్ గా ఏం చేయాలి వీళ్ళు? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తున్నదంటే మీరు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోండి, ఈ డీబీటీ ద్వారా ట్రాన్స్ఫర్లు చేయొచ్చు. అందుకనే తెలుగుదేశము ఈ డీబీటీ సిస్టమ్ ఎంకరేజ్ చేస్తున్నది, ప్రపోజ్ చేస్తుంది, సపోర్ట్ చేస్తున్నది. వాళ్ళకి తెలుసు ఈ సెక్రటేరియట్కి వెళ్ళి డబ్బులు తీసుకోమంటే వన్స్ అపాన్ ఏ టైం 80s 90s ఏం చేసేవాళ్ళు వీళ్ళంతా ఈ ట్రెజరీ ఆఫీసులకు వెళ్ళిపోయి నిలబడి, ఏమండి వాళ్ళు ట్రెజరీ ఆఫీసులు ఆ రోజు ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదో కౌంటర్లు మూసేస్తే వచ్చేసేయాలి. ఆ పాత రోజులు మళ్ళీ సేమ్ సెక్రటేరియట్స్ దగ్గర ఎదురు కావచ్చు కూడా. అందుకని తెలుగుదేశం ఒక రకంగా భయపడాల్సిన పరిస్థితి. అందుకని ఆ నిర్ణయం వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి ఒక రకంగా ఆనందం కంటే కూడా ఆందోళన. అందుకనే తెలుగుదేశం నుంచి, జనసేన నుంచి అందరూ చాలా మంది నాయకులందరూ మీరు డీబీటీ ద్వారా వేయండి, వాళ్ళని సెక్రటేరియట్స్ ఎందుకు రప్పించాలి అని కొత్త వాదన లేవదీస్తున్నారు. ఇది కూడా లాజికల్ పాయింట్. డెఫినెట్ గా ఆ మార్గం అయితే ఉంది, డీబీటీ ద్వారా ట్రాన్స్ఫర్ చేసే మార్గం అయితే ఉంది. మరి అల్టిమేట్ గా ఇప్పుడు వీళ్ళు చెప్పడం ఏంటంటే రేపు 5వ తారీఖు నుంచి మేము ఇస్తామంటున్నారు, 3వ తారీఖు నుంచి 5వ తారీఖు నుంచి. సో ఇదివరకు ఎట్లా ఉండేది? ఫస్ట్ తారీఖే తెల్లారేసరికి మస్ట్ గా ఇళ్ల దగ్గర వాళ్ళేవాళ్ళు. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కూడా ఫస్ట్ తారీఖు లేదా 2వ తారీఖు వాళ్ళు చెప్పిన డేట్ ఏది వాలంటీర్లతో టచ్ లో ఉండి ఇక్కడ నుంచి ఫోన్లో వాళ్ళు ఏ డేట్ రమ్మంటే వాళ్ళు యాజ్ ఇఫ్ ఫ్యామిలీ మెంబర్లకి సజెస్ట్ చేసినట్టు ఆ రోజు మేము పలానా సైడ్ ఉంటాము, మీ రోడ్డుకి పలానా రోజు వస్తాము, మీరు 2వ తారీఖు రండి లేకపోతే 3వ తారీఖు రండి అని చెప్తే 2వ తారీఖు రాత్రి బస్సు ఎక్కి 3వ తారీఖు అక్కడ వాలి తీసుకొని మళ్ళీ 3వ తారీఖు నైట్ బస్సు ఎక్కి హైదరాబాద్ వచ్చేవాళ్ళు, వస్తున్న వాళ్ళు ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు కూడా. సో అంత కన్వీనియన్స్ సిస్టమ్ని ఇప్పుడు సిస్టమ్ బ్రేక్ అవుతుంటే అది ఒక పార్టీకి ఏమో లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది, ఇంకో పార్టీకి ఏమో దెబ్బ కొట్టే ప్రమాదం కూడా కనిపిస్తున్నది. సో ఈ నేపథ్యంలో ఏంటంటే ఇది ఒక ఎన్నికల ప్రక్రియలో ఒక ప్రధానమైన అస్త్రంగా ఇద్దరికి కూడా ఇద్దరి మధ్యలో నిలబడింది. ఇదేమో ఒకళ్ళకి అనుకూలము ఒకళ్ళకి అవరోధం అవుతుందా అనేది అయితే మనం వేచి చూడాలి. ఎందుకంటే జగన్ గవర్నమెంట్ ధీమాగా ఏం చెప్తున్నదంటే వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు అండ్ ఈ సెక్రటేరియట్లు అండ్ వాలంటరీ వ్యవస్థ ఇవి వాళ్ళ ప్రధానమైన అస్త్రాలు. జగన్ గారు రోజు చెప్పినా వాళ్ళ పార్టీ నాయకులు ఎవరు చెప్పినా సరే సర్వేల్లో కూడా అదే చెబుతున్నది. పల్లెటూళ్ళలో ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో ఈ వాలంటీర్ వ్యవస్థ చాలా ప్రబలంగా ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తున్నది. సో జగన్ గారు ఈ బస్సు యాత్రలో కూడా ఏం చెప్తున్నారంటే ఏపీలో మొత్తం మీద 1,61,00,000 చిల్లర కుటుంబాలు ఉంటే, హౌస్ హోల్డ్స్ ఉంటే 1,41,00,000 చిల్లర బెనిఫిషరీస్ ఉన్నారు, అంటే ఈ పథకాలు అందినాయి. సో అది లేటెస్ట్ గా ఇంకా మిగిలిన వాళ్ళకి ఇవ్వగా కొత్తగా చేరగా అర్హులైన వాళ్ళు అది 1,50,00,000కి చేరిందని చెప్పాడు మొన్న. 1,50,00,000 అంటే 1,61,00,000 చిల్లర బెనిఫిషరీస్ హౌస్ హోల్డ్స్ ఉంటే 1,50,00,000 ఇంకా తేడా 10 లక్షలు 11-12 లక్షలు అంతే. సో అంతమందికి బెనిఫిట్స్ చేరుతున్నాయి. వాళ్ళందరూ కూడా ఈ వాలంటరీ వ్యవస్థను వాడుకుంటున్నారు. పనిలో పెరిగి ఆ వాలంటీర్లు కూడా వాళ్ళలో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండి ఏదో పెన్షన్ ఇచ్చి పోవటం కాదు, ప్రతి ఒక్కదానికి వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చి దగ్గరకు వచ్చి వాళ్ళ ఇతరత్ర పర్సనల్ పనులు ఏదో ఆఫీసులో వేరే ఇంకేదో పని ఉంటుంది అవి కూడా చేసి పెడుతున్నారు వాళ్ళు. సో ఈ 1,50,00,000 ఫ్యామిలీ హౌస్ హోల్డ్స్తో మేము అనుసంధానమై ఉన్నాము అని చెప్పి ఆయన ఘంటాపదంగా చెప్తుంటే దీన్ని బట్టి ఏమనుకోవాలి? ఈ వాలంటీర్ వ్యవస్థ ఇంతటి ప్రభావం చూపిస్తున్నది. సో దాన్ని అది ఇప్పుడు రాజకీయ పాచికలాగా మారిపోయి ఒక రకంగా ఒక ప్రమాదకరమైన అస్త్రంగా కూడా మారిపోయింది. సో ఇదంతా రేపు ఎలక్షన్లు పోలింగ్ రోజున ఏపీ ఓటర్లు ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ మీద 100% ఆధారపడి ఉన్న వాళ్ళు ఏ రకంగా ఆలోచిస్తారు? సరే, చంద్రబాబు నాయుడు గారు కంప్లైంట్ ఇచ్చారు, వైసీపీ రాజకీయ ప్రయోజనాలకి ఎలక్షన్స్కి వాడుకుంటున్నది, ఇది తప్పే అని అనుకుంటే ఒక రకంగా ఉంటుంది.
లేదు లేదు అవన్నీ వాళ్ళ రాజకీయాలు వాళ్ళవి. వాలంటీర్లను బెనిఫిట్స్ గవర్నమెంట్ ఏ రకంగా వాడుకుంటే నాకేంటి? నాకైతే ఉపయోగపడుతున్నాడు కదా! అని అనుకుంటే మళ్ళీ ఇంకో రకంగా ఉంటుంది. ఓకే. సో, ఇది ఇంకా దాదాపు నెల రోజులు. ఇప్పుడు ఇది ఏప్రిల్ 1 వచ్చింది. అవును. ఏప్రిల్ అయిపోవాలి. మే 13 రోజులు. ఓకే 13వ సార్. రోజు మేలో. అవును సార్. ఏవండీ ఈ అంటే ఈ నెల 2 దాదాపు టైమ్స్ ఉంటుంది ఇప్పుడు. దాదాపు ఈ నెలన్నర రోజుల్లో హ్మ్. దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది? రేపు 3వ తారీఖో, 5వ తారీఖో సెక్రటేరియట్స్‌లో పంపిణీ మొదలుపెడితే హ్మ్. అప్పటి నుంచి వాళ్ళకి మొదలవుతుంది సార్ ఇప్పుడు ఫీలింగ్స్. నార్మల్‌గా వాలంటీర్సే ఇస్తే కనుక ఫస్ట్ తారీఖునే ఇచ్చేస్తున్నారు. ఫస్ట్ తారీఖున ఇప్పుడు దాన్ని ఇస్తారు. ఎందుకు మార్చి 5వ తారీఖుకి, 3వ తారీఖుకి చేంజ్ చేశారంటారు? యాక్చువల్లీ ఇదే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చెప్తున్నది కదా! దానికి హ్మ్. మరి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. ఓకే. అప్పటికప్పుడు దానికోసం మేము టైం యెస్. తీసుకుంటున్నాము టైం అనేది. తీసుకుంటున్నారు. ఓకే టైం సార్. కూడా అవసరం పడుతుంది. హ్మ్. ఇప్పటికిప్పుడు సిస్టమ్ మార్చంగానే అదే రోజున ఇవ్వాలన్నా కూడా కుదరదు. ఇది ఓకే సార్. నిన్న మొన్న జరిగిన వ్యవహారం కాబట్టి. హ్మ్. ఫస్ట్ తారీఖు వాళ్ళొచ్చేసింది. హ్మ్. సో, దే నీడ్ సమ్ టైమ్. ఓకే సార్. క్వెషనింగ్ టైమ్ అవసరము. సో, అందులో భాగంగానే వాళ్ళు 5వ తారీఖో ఎప్పుడో పెట్టినట్టున్నారు. 3వ తారీఖో జస్ట్. ఓకే సార్. హ్మ్. అది. థాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు చాలా విషయాలు అనుకున్నట్లుగానే డిస్కస్ చేసాం. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. ఓకే. సో, ఇది ఇవాల్టి పరిస్థితయితే. మొత్తానికొచ్చేటప్పటికి ఇటు ఏపీలో వాలంటీర్ల వ్యవహారం అనేది ఒక రకంగా సీరియస్‌గానే వెళ్తుందని చెప్పాలి. ఇటువైపు టీడీపీ ఏమో వాళ్ళు ప్రస్తుతానికి నిలిపివేయాలి వాళ్ళ సేవలననేది అనడం. మరోవైపు వైసీపీ వైపు నుండి వాళ్ళుంటేనే మంచిది. అవ్వాతాతలకి పెన్షన్ ఇవ్వాలంటే ఇబ్బందవుతుంది వాళ్ళు లేకపోతే అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఈ వాలంటీర్స్ ఎఫెక్ట్ అనేది ఇటు టీడీపీ వైపు, అటు వైసీపీ వైపు ఎటువైపు పాజిటివ్‌గా, ఎటువైపు నెగెటివ్‌గా పడుతుందనే విషయం మాత్రం మరికొద్ది రోజుల్లోనే మనకి తెలియబోతుంది. ఇది ఇవాల్టి విశ్లేషణ. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.